ఓకే బ్రదర్, టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో వాక్మై వడన్న కంపల్సరీ, నిఖిల్ ఉంటారు, నబీల్ ఉంటారు. దాంతో పాటు మన ఇద్దరు లేడీస్ ప్రేరణ గానీ మన రోహిణి గానీ కంపల్సరీ ఉంటారు భయ్య. ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ కొంచెం ఎక్కడో మన ఎక్స్ అవుట్మెంట్స్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కడో ఫ్లిప్ అయినట్టు, కొంచెం డల్ అయినట్టు అనిపింది. తర్వాత మళ్ళీ పికప్ అయింది. మన సండే కూడా నాగార్జున గారి ముందు చాలా హ్యాపీగా మాట్లాడింది. కొంచెం ఇప్పుడు ఈ వీక్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన యష్మి వెళ్ళిపోవడం కొంచెం ఎక్కడో ఉంటుంది, కానీ కంపల్సరీ హిట్ కొడుతుంది అనుకుంటున్నాను. రోహిణి గేమ్ ఎలా అనిపిస్తుంది? రోహిణి పృథ్వీతో టకఫార్ గెలిచింది కదా, లాస్ట్ మెగా చీప్ అయింది. దాని దెబ్బకి రోహిణి కూడా టాప్ 5 లో ఎంటర్ కాబోతుంది అనుకుంటున్నాను. ఓకే అన్న, అంటే రోహిణి ఇప్పుడు ఒక ఎలివేషన్ సాంగ్ పడింది శివంగిని అని చెప్పి, అది పృథ్వీని గెలిచినప్పుడు ఆ సాంగ్ చూసినప్పుడు అసలు అలాంటి గేమ్ గెలవడం మీకు ఎలా అనిపించింది ఆ మూమెంట్? ఎందుకంటే పృథ్వీ స్ట్రాంగ్ పర్సన్ గేమ్లలో, అలాంటి పృథ్వీ మీద అది మోకాళ్ళు తను నొప్పి వస్తున్నా నిలబడింది, అవతల పృథ్వీకి గేమ్ పోయేలా చేసింది. కాబట్టి రోహిణి నిజంగా గేమ్ చేంజర్ అయింది భయ్య. మెగా చీఫ్ లాస్ట్ అయ్యి మెగా చీఫ్ అవడమే కాకుండా లాస్ట్ టాప్ 5 లో కూడా ఎంటర్ కాబోతుంది అనుకుంటున్నాను. టేస్టీ తేజ గురించి ఏం చెప్తారు? టేస్టీ తేజ జస్ట్ ఇంకా అయిపోయింది, 1 వీకే ఉంది కాబట్టి లాస్ట్ వరకు ఒక టాప్ 7 టాప్ 8 వరకు ఉంటాడేమో అనుకుంటున్నాను. అన్న, ఇప్పుడు కమెడియన్స్ వచ్చి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళిపోవడానికి వానికి వస్తున్నారు, టైటిల్ కొట్టట్లేదు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అండ్ ఎందుకు గెలవలేకపోతున్నారు వీళ్ళు? ప్రేక్షకుల తీర్పు పరంగా ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని నబీల్, నిఖిల్ కి సపోర్ట్ చేస్తున్నారు. మధ్యలో గౌతమ్ వచ్చాడు, మధ్యలో రోహిణి వచ్చింది. దాని వల్ల ఇప్పుడు ఎక్కడ అవినాష్ గానీ టేస్టీ తేజ గానీ కొంచెం వెనకబడిపోయినట్టు అనిపిస్తున్నారు. జనాలు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఒక హీరోకి తప్ప, సీరియల్ హీరోకి లేకపోతే ఏదో ఒక మొత్తం గేమ్ పరంగా ఎవరు ఆడుతున్నారు చూస్తున్నారు కాబట్టి కొంచెం వీళ్ళ ముగ్గురు కన్నా కొంచెం ఎక్కువ గౌతమ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత రోహిణి మీద వీళ్ళిద్దరు ఎక్కడో వెనకాల పడిపోయినా అనిపిస్తుంది. ఓకే అన్న, అట్లా అంటే మన యష్మి గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది అలాంటప్పుడు? యష్మి కూడా చాలా బాగా ఆడింది, ఉండింటే బాగుండు యష్మి అని అనుకుంటున్నాను నేను. విష్ణుప్రియ ఎలా సర్వే అవుతుంది అంటారు? విష్ణుప్రియకి ఫ్యాన్స్ ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, బిగ్ బాస్ ఉన్నారు, వీళ్ళ వల్ల అవుతుందో అనుకుంటున్నాను. ఓకే అన్న, యాక్చువల్లీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అంటే ఎవరు చెప్తారు? నా ఫేవరెట్ టాప్ 3 నబీల్, నిఖిల్ అండ్ గౌతమ్. ఓకే అన్న, నిఖిల్ గురించి ఏం చెప్తారన్న మీరు? నిఖిల్ కెప్టెన్ కూల్ అండి, ధోని మాదిరే అతను ధోని లక్షణాలే కనపడుతున్నాయి. కెప్టెన్ కూల్ గా ఆడుతున్నాడు. మధ్యలో పాపం ఎక్స్ హౌస్మెంట్ సోనియా వచ్చినప్పుడు తన గురించి అబాండాలు మోసి యష్మి మీద కొంచెం ఎక్కడో తన రిలేషన్ మొత్తం పాడు చేసిందని కొంచెం ఎక్కడో డల్ అయ్యాడు. ఇప్పుడు ఇంకా కొంచెం యష్మి కూడా లేదు కాబట్టి ఇంకొంచెం పికప్ అవుతాడు అనిపిస్తుంది. అంటే నిఖిల్ యష్మి ఎలిమినేట్ అయ్యాక, అంటే తన ఫ్రెండ్స్ అయిన యష్మి అండ్ సోనియా వెళ్ళిపోయాక ఏ విధంగా తనలో మార్పులు కనబడాయి? యష్మి నిఖిల్ నిన్న చూడాలి. నిన్న ఒకరోజు నామినేషన్ జరిగినాయి కాబట్టి నిఖిల్ ఇంకా గేమ్ చూడాలి. అలా అది కాకుండా ఈ రోజు ఎక్స్ హౌస్మెంట్స్ అంటే పాత సీజన్ లో వాళ్ళందరూ వస్తున్నారు. మనం ప్రోమోలో అఖిల్ గారిని చూసాం, ఇంకో ఆమె పేరు మౌనికానో తెలియదు నాకు. చాలా అందరూ వస్తున్నారు. చాలా ట్విస్టుల మీద ట్విస్టులు ఉండబోతుందేమో ఈ 2 వీక్స్ అనుకుంటున్నాను. ఓకే అన్న, ఇప్పుడు అందరు అంటే మోస్ట్ ఆఫ్ ద మన ఎలిమినేట్ అవడం వల్ల, చాలా మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవడం వల్ల ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏమైనా తగ్గింది అనిపిస్తుందా, పెరిగింది అనిపిస్తుందా? బిగ్ బాస్ దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే పోయినసారి నామినేషన్ లో ఎక్స్ హౌస్మెంట్స్ వచ్చారు, ఇప్పుడు నామినేషన్లు నిన్న చాలా రసవంతంగా జరిగినాయి. ఈ రోజు నుంచి పాత సీజన్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా చాలా బాగా సీజన్ 8 మీద ఆసక్తి కలుగుతుంది అనుకుంటున్నాను. ఓకే అన్న, ముక్క అవినాష్ గేమ్ ఎలా అనిపిస్తుంది? ముక్కో వినాశ్ ఉన్నదో జెన్యున్ గా ఆడుతున్నారు. ఇక్కడ ఏంది బిగ్ బాస్ సీజన్ ట్విస్ట్ అంటే అనూహ్యంగా మనకు రోహిణి ముందుకు రావడం, ఆమె మెగా చీప్ అవ్వడం పృథ్వీ మీద చాలా హోప్ తెచ్చిపెట్టింది. రోహిణికి కూడా స్వయంగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రేక్షకులు కూడా రోహిణిని ఒకసారి ఛాన్స్ ఇద్దాం అని చెప్పే కాన్ఫిడెన్స్ రోహిణి తెప్పించింది. కాబట్టి టాప్ 5 లో సర్రని దూచుకొచ్చిన క్యాండిడేట్ రోహిణి అనుకుంటున్నాను. అంటే రోహిణి టాప్ 1 లో ఉండే అవకాశం ఉందంటారు? టాప్ 1 మేబీ చెప్పలేను భయ్య. నిఖిల్ కు నబీల్ కు ఉన్నంత క్రేజ్, మళ్ళీ మధ్యలో గౌతమ్ కు ఉన్నంత క్రేజ్ రోహిణి మధ్యలో తెచ్చుకునింది ఇప్పుడే. కాబట్టి ఎక్కడ విష్ణుప్రియనే ఎన్నిక్కి నెట్టి రోహిణి రాబోతుందో అనుకుంటున్నాను నేను టాప్ 5 లో. థ్యాంక్ యూ బ్రదర్.